వచ్చి మహారాష్ట్రలో ఉంటున్నారు. మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మంచి నాలెడ్జ్ పర్సన్, మంచి డేరింగ్ డాషింగ్ వర్క్ కూడా చేయాలి అని పట్టుదల పట్టిండు అంటే దాన్ని చేసేదాకా వదిలిపెట్టడు. సో అలాంటి విధంగా వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి ఒక మంచి పర్సన్ మన మ్యాగ్నస్ ఫస్ట్ లో వచ్చాడు. వచ్చి మన మ్యాగ్నస్ ఫస్ట్ లో కూడా మ్యాగ్నస్ ఫస్ట్ ద్వారా కూడా మంచి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఆ ప్రయాణంలో ప్రజెంట్ అతను ఉన్నటువంటి ర్యాంక్, ఆఫీసర్ ర్యాంక్ ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాడు లాస్ట్ 2 months నుంచి. వెల్కమ్ టు మిస్టర్ కుమార్ రాజన్ కదం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ ప్రాణేష్ గారు, ఈ అవకాశాన్ని ఇవాళ నాకు ఇచ్చినందుకు. సో మ్యాక్సిమం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను అండ్ మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను అందరికి కూడా ఈ సబ్జెక్ట్ను ఈజీ భాషలో వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. రైట్. సో నా పేరు కడిం కుమార్ అండి, చంద్రపూర్ మహారాష్ట్ర నుండి మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రాజెక్టు యాక్చువల్లీ ఒక 6 months నుంచి నేను ప్రమోట్ చేస్తున్నాను రాజా శ్రీనివాస్ గారి ద్వారా. సో ఒక చాలా మంచి ప్రాజెక్ట్ను ఆయన నాకు అందజేశాడు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా శ్రీనివాస్ గారు. అండ్ సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చాలా అంటే అందరూ కూడా ఒక మాట చెప్తా ఉంటారు, ఈ ప్రాజెక్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది సార్, చాలా బెస్ట్ అంటే అందరూ కూడా అలాగనే చెప్తారు. బట్ నాతో ఈ కొంతసేపు మీరు ఉంటే నిజంగా మీకు ఈ ప్రాజెక్ట్ చాలా బ్రహ్మాండంగా ఉందండి మీకు అర్థమైపోతుంది. రైట్. సో భారతదేశంలో మీరు చాలా మార్పులు చూసారండి, మనం అందరం కూడా మార్పులు చూసాం ఇప్పటి వరకు. రైట్. నా వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియరే కదా? ఓకే, యువర్ వాయిస్ ఇస్ ఓకే బాస్. డన్. ఓకే. సో ఈ ప్రపంచంలో మార్పు అనేది కంపల్సరీ అండి, మీ అందరికీ తెలుసు. చేంజ్ అనేది కంపల్సరీ. అన్ని శాశ్వతం కాదు, కానీ చేంజ్ అనేది శాశ్వతం. చాలా చోట్ల మీరు విని ఉంటారు, మార్పు అనేది కంపల్సరీ ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా మనకు కంపల్సరీ. సో ఎవరైతే మార్పును యాక్సెప్ట్ చేయరో వాళ్ళు వెనుకబడి ఉంటారు, వాళ్ళని తొక్కేసి జనాలు ముందటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఒక రెవల్యూషనరీ థాట్ అండి, ఒక మార్పు. ఈ మార్పును ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, కోట్లు. రైట్. సో ఈ మార్పును మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా యాక్సెప్ట్ చేయాలని, దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మనము సెషన్లోకి వెళ్ళిపోతాం. రైట్. ఈ ఏదైతే సెగ్మెంట్ గురించి నేను చెప్పబోతున్నానో ఈ సెగ్మెంట్ వచ్చేసి ప్రీ ఐపీఓ షేర్స్ కు సంబంధించిన సెగ్మెంట్ అండి. ప్రీ ఐపీఓ షేర్స్ అనగానే మీకు వర్డ్ వినబడ్డది, షేర్స్ అని. రైట్. షేర్స్ అనగానే చాలా మంది ఫస్ట్ మైండ్ లో కొంత భయం స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి కొంచెం భయపడతా ఉంటారు. షేర్స్ ఏవైతే ఉన్నాయో సార్ మ్యూట్ చేసుకోండి దయచేసి. షేర్స్ ఏవైతే అంటారో వీళ్ళు షేర్ మార్కెట్ ను చూసి భయపడుతూ ఉంటారు. బట్ ఈ నేను చెప్పబోయే ఏదైతే సెగ్మెంట్ ఉందో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ సెగ్మెంట్. సో దానికోసం మీరు ప్రీ ఐపీఓ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియాలంటే, మీకు దాని గురించి తెలియాలంటే మనం షేర్ మార్కెట్ గురించి తెలుసుకుందాం కొంచెం. సో ఎన్ఎస్సి, బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మీకు అందరికీ తెలుసు. 6,500 పైచులకు కంపెనీలపై ప్రతిరోజు ట్రేడింగ్ జరుగుతుంది. మనం అందరం చాలా మంది ట్రేడింగ్ తెలుసు, ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ 9 to 3:30 వరకు ట్రేడింగ్ లో మండే టు ఫ్రైడే ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న కంపెనీలు ఏవైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ ని కొనడం, అమ్మడం చేస్తూ ఉంటారు మన వాళ్ళు. సో ఈ 6,500 పైచులకు కంపెనీలు ఏవైతే ఈ షేర్ మార్కెట్ లో ఉన్నాయో ఇక్కడికి ఏదైతే చేరుకున్నాయో ఒక ట్రావెల్ చేసి వచ్చినాయండి. సో దీన్ని 3వ స్టేజ్ అంటాం మనం ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో. అంటే దీనికన్నా ముందు ఒక 2 స్టేజ్లు క్రాస్ చేసి 3వ స్టేజ్ లో ఈ కంపెనీలు ఉన్నాయి. రైట్. సో ఈ రెండు స్టేజ్ల గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో 2వ స్టేజ్ వచ్చేసి ఐపీఓ స్టేజ్ అండి. చాలా మందికి తెలుసు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ గురించి. రైట్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఏదైతే ఉందో ఇక్కడ కంపెనీలు లిస్టెడ్ అవ్వడం, సో అక్కడ నుండి లైవ్ ప్రయాణం చేయడం స్టార్ట్ చేస్తాయి. రైట్. సో ఐపీఓ అనేది
ఈ కంపెనీలు ఇచ్చే కంపెనీలు రెండవ స్టేజ్. ప్రతి ఒక్క కంపెనీ ఈ రెండవ స్టేజ్ క్రాస్ చేసే ఈ లైవ్కి వెళ్ళిపోతుంది, మూడవ స్టేజ్కి వెళ్ళిపోతుంది. రైట్. ఈ రెండవ స్టేజ్ కన్నా ముందు కూడా ఈ అన్ని కంపెనీలు ఏవైతే మూడో స్టేజ్కి వెళ్ళాయో ఈ కంపెనీలు ప్రతి ఒక్క కంపెనీ కూడా ప్రీ ఐపీఓ షేర్ అంటే ఐపీఓ కన్నా ముందు కూడా షేర్స్ ని అమ్మడం జరుగుతుంది. కంపెనీ గ్రోయింగ్ స్టేజ్ లో, కంపెనీ ఎదుగుతున్న స్టేజ్ లో ఆ షేర్స్ అనేది అమ్మడం జరుగుతుంది. ఆ షేర్స్ ని ప్రీ ఐపీఓ షేర్స్ అని అంటారండి. సో ప్రీ ఐపీఓ షేర్స్ కి ఇంకొక 4-5 పేర్లు ఉన్నాయండి. ప్రీ ఐపీఓ షేర్స్ కి ఎర్లీ ఈక్విటీ ప్రీ ఐపీఓ షేర్స్ అంటారు, ఎర్లీ ఈక్విటీని. రైట్. అలాగే అన్లిస్టెడ్ స్టాక్స్, ఇన్యాక్టివ్ స్టాక్స్. సో అన్లిస్టెడ్ స్టాక్స్, ఇన్యాక్టివ్ స్టాక్స్, ప్రీ ఐపీఓ షేర్లు, ఎర్లీ ఈక్విటీస్, ఇవన్నీ ఒకటే అండి. కంపెనీలు ఐపీఓ లిస్టెడ్ కాకముందు ఇచ్చే షేర్లు. రైట్. ఇది ఒకటి క్లియర్. ఈ ప్రీ ఐపీఓలు భారతదేశంలో ఇప్పటి వరకు ఎర్లీ ఈక్విటీస్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ దగ్గర అవైలబుల్ లేవండి, షేర్స్ లేవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎవరి దగ్గర కూడా ప్రీ ఐపీఓ సెగ్మెంట్ ఎర్లీ ఈక్విటీ కనబడదు. సో మనం అందరం కూడా ఈ సెగ్మెంట్ కు సంబంధించిన అందరూ కూడా రెండవ స్టేజ్ అంటే ఐపీఓ నుండి స్టార్ట్ అవుతామండి. ఐపీఓకు బిడ్డింగ్ చేస్తాం మనం. సో ఐపీఓకు బిడ్డింగ్ చేసినప్పుడు ఒక ₹1,00,000 కనుక మనం పెట్టేస్తే ₹1,00,000 షేర్స్ అలాట్మెంట్ అనేది ఉండదు. లక్కీయెస్ట్ పర్సన్ కు ఆ షేర్స్ అందుబాటులోకి వస్తాయి. 10,000 15,000 షేర్స్ దొరుకుతాయి. సో మనం అందరము ఐపీఓ షేర్స్ లేదా లైవ్ షేర్స్ ఈ రెండింటి మాత్రమే మనం తీసుకున్నాం ఇప్పటివరకు, మనకు అవైలబుల్ ఉన్నాయి. మరి ప్రీ ఐపీఓ షేర్స్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు లేవు ఈ క్లాస్ దగ్గర అంటే, ప్రీ ఐపీఓ సెగ్మెంట్ లో మీరు ఎంటర్ కావాలనుకుంటే, సో ఎంటర్ కావాలనుకుంటే ఒక బల్క్ అమౌంట్ తోటి పోవాలి. ఏవైతే ప్రీ ఐపీఓ షేర్స్ కంపెనీస్ షేర్స్ ఇస్తున్నాయో, ప్రీ ఐపీఓ షేర్స్ అమ్ముతున్నాయో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటది అంటే, నా కంపెనీ షేర్స్ మీరు కొనాలంటే కనీసం 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,000 ఇలా ఎంట్రీ పాయింట్ ఉంటుంది. సో సర్వసాధారణ వ్యక్తి దగ్గర ఓ 30 లక్షలు 40 లక్షలు పెట్టి షేర్స్ తీసుకోగలుగుతాడా? పాసిబుల్ కాదండి. రైట్. సో అందుకని ఇన్ని రోజులు ఈ మిడిల్ క్లాస్ దగ్గర ఈ వ్యవస్థ లేదు. బట్ ఫ్రెండ్స్, భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఆలోచన, ఒక కంపెనీ ప్లాట్ఫారం ఈ మిడిల్ క్లాస్ వ్యవస్థను మార్చబోతుంది. సో ఆ ప్లాట్ఫారం పేరే మ్యాగ్నస్ ఫస్ట్. మ్యాగ్నస్ ఫస్ట్ భారతదేశంలో తొలి కంపెనీ ఈ ప్రీ ఐపీఓ షేర్స్ ని ఎస్ఐపి ఎంఐపి మాధ్యమంలో, అంటే ఒక సర్వసాధారణ వ్యక్తి ₹1,000 నుండి మొదలుకొని 2,000, 3,000, 4,000, 5,000, 6,000 మంత్లీ ఆయన క్యాపబుల్ ఎంత ఉందో, ఆయన ఎంతైతే పెట్టగలుగుతాడో, ఎస్ఐపి తీయగలుగుతాడో అంత పెట్టి కూడా ప్రీ ఐపీఓ షేర్స్ ని కొనొచ్చు, పర్చేజ్ చేయొచ్చు. ఇటువంటి ప్లాట్ఫారం ని భారతదేశంలో మొట్టమొదటిగా మ్యాగ్నస్ ఫస్ట్ మీకు అందించింది. సో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ. చాలా మంది కనుక ఈ మీకు కూర్చున్న వ్యక్తులు కానీ, కొత్త వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ మీరు ఈ ఆపర్చునిటీ కనుక వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే చాలా పెద్ద ఆపర్చునిటీ. అంటే ఎప్పుడూ కూడా మనం ప్రీ ఐపీఓ షేర్స్ తీసుకోలేని మనము ఒక ₹1,000 పెట్టి కూడా, ఒక సాధారణ వ్యక్తి ఒక ₹1,000, 2,000 పెట్టి కూడా ప్రీ ఐపీఓ షేర్స్ పర్చేజ్ చేయొచ్చు అంటే ఆలోచించండి ఎంత పెద్ద అవకాశం అది. రైట్. సో ఈ కొనొచ్చు, పర్చేజ్ చేయొచ్చు, అంతా కరెక్టే. బట్ వాట్ అబౌట్ సెక్యూరిటీ? ఇన్ని రోజులు ఈ భారతదేశంలో ఎన్నో కంపెనీలు వచ్చాయి, ఎన్నో కంపెనీలు బంద్ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయి వెళ్ళిపోయి, కస్టమర్ కి 100% సెక్యూరిటీ అనేది మనం చెప్పలేకపోయినాం ఇన్ని రోజులు. బట్ మ్యాగ్నస్ ఫస్ట్ లో 100% అంటే కస్టమర్ అనే వ్యక్తి సెక్యూర్ గా ఉన్నాడు అని మనం బల్లగుద్దు చెప్పొచ్చు ఇక్కడ. అదేలా చూద్దాం. లైవ్ షేర్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళైనా, లేదా ఐపీఓ షేర్స్ కొనే వాళ్ళైనా, లేదా మన ప్రీ ఐపీఓ షేర్స్ కొనే వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా ఈ షేర్స్ కొనాలంటే వీళ్ళకు డిమాట్ అకౌంట్ కావాలి. మీ అందరికీ తెలుసు, డిమాట్ అకౌంట్ షేర్స్ ను హోల్డ్ చేయొచ్చు. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను డబ్బులు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లో ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే
మీరు షేర్స్ హోల్డ్ చేయాలంటే మీకు కావాల్సింది డిమాట్ అకౌంట్, రైట్? సో ఇక్కడ మ్యాగ్నస్ ఫస్ట్ది ఏ డిమాట్ అకౌంట్ లేదండి, మా దగ్గర ఏ డిమాట్ అకౌంట్ లేదు. డిమాట్ అకౌంట్లు మీకు తెలుసు చాలా ఉన్నాయి భారతదేశంలో, ఏంజల్ వన్ అని, జీరోదా అని, అప్స్టాక్ అని, గ్రో అని, మోతిలాల్ ఓస్వాల్ అని, బజాజ్ ఛాలెంజ్ అని, బ్యాంక్ వాళ్ళ డిమాట్ అకౌంట్లు ఎన్నో ఉన్నాయి. మీరు ఏదన్నా డిమాట్ అకౌంట్ తీసుకోండి, అది 10 సంవత్సరాల నుండి మీరు వాడే డిమాట్ అకౌంట్ అయినా పర్లేదు, ఇప్పుడు తీసుకున్న అకౌంట్ అయినా పర్లేదు. సో ఇక్కడ షేర్స్ అంటే మ్యాగ్నస్ ఫస్ట్ నుండి మీరు పర్చేజ్ చేసే షేర్స్ అవి 1000 రూపాయలు కానీ, 2000 కానీ, 3000 ఎస్ఐపి ఎంఐపి కానీ, సో ఏది పర్చేజ్ చేసినా కూడా మీ డిమాట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, రైట్? మీ డిమాట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే మీరు ఏదైతే డబ్బులు పెడుతున్నారో ఆ డబ్బులకు బదులుగా అసెట్ ఏవైతే ఉన్నాయో అవి మీ డిమాట్ అకౌంట్ కే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అంటే అసెట్ మీ జేబులో ఉన్నట్టు అర్థం, రైట్? సో మీ దగ్గర ఉన్న మీ షేర్స్ ని, మీ డిమాట్ అకౌంట్ లో ఉన్న మీ షేర్స్ ని ఎవరు కూడా ముట్టలేరు కదా సార్, మీకు తెలుసు కదా. మీ డిమాట్ అకౌంట్ ని ఆపరేట్ ఎవరు చేయాలి? కడెం కుమార్ కాదు కదా, మీరే చేయాలి, రైట్? సో మీ డిమాట్ అకౌంట్ ని మీరే ఆపరేట్ చేసినప్పుడు మీ అసెట్ మీరే ఆపరేట్ చేస్తారు. 2 ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు జ్యువెలరీ షాప్కి వెళ్తారు, రైట్? జ్యువెలరీ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనాలనుకున్నారు, మీరు ఒక తులం బంగారం కొంటున్నారు. మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చేశారు షాప్ కీపర్కి, షాప్ కీపర్ దానికి బదులు మీకు తులం బంగారం ఇచ్చిండు, రైట్? సో ఎప్పుడైతే షాప్ కీపర్ మీకు గోల్డ్ ఇచ్చేసాడో అంటే మీ డబ్బులకు బదులు గోల్డ్ మీ చేతికి వచ్చింది కదా. సో మీరు షాప్ కీపర్ దగ్గర నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన అని అంటారా? లేదు కదా, మీరు పర్చేజ్ చేశారు గోల్డ్ని. సో మీ డబ్బులకు బదులు గోల్డ్ వచ్చేసింది మీ చేతికి, దట్స్ ఇట్, ఫైనల్. అంటే మీ అసెట్ మీ దగ్గర ఉంది. అలాగే ఎక్కడైనా ఏదైనా ప్లాట్ తీసుకున్నారు, ల్యాండ్ తీసుకున్నారు, డబ్బులు ఇచ్చేశారు ల్యాండ్కి, ల్యాండ్ మీ పేరు మీద రిజిస్ట్రీ అయిపోయింది, డాక్యుమెంట్స్ వచ్చేసినాయి, ఆన్లైన్లో మీ పేరు ఉంది. సో మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎవరి దగ్గర అయితే ప్లాట్ తీసుకున్నారో ఆయనకు డబ్బులు ఇచ్చేసారు కదా, డబ్బులకు బదులు మీకు ఏమొచ్చింది? అసెట్, ల్యాండ్ వచ్చింది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్ట కాదు కదా. సో అసెట్ కొన్నారు, మీరు పర్చేజ్ చేశారు అసెట్. సో అలానే ఇక్కడ మీరు 1000 రూపాయలు, 2000, 3000, 6000, 12000 ఏదైతే డబ్బులు ప్రతి నెల పర్చేజ్ చేస్తున్నారో ఆ ప్రతి నెల పర్చేజ్ చేసే డబ్బులకు బదులు అసెట్ షేర్స్ వచ్చేసినాయి మీ డిమాట్ అకౌంట్కి, రైట్? సో షేర్స్ అనేది మీ జేబులో ఉన్నాయి, మీ పాకెట్ లో ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు ఆ కస్టమర్ ఆ షేర్స్ కి ఎలా లాభం వస్తుంది, ఎలా దాన్ని అమ్ముకోగలుగుతాడు? సింపుల్ అండి. ఎన్నో కంపెనీలు, ఇక్కడ మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా కంపెనీలలో పనిచేశారు, చాలా కంపెనీలను చూశారు. ఇప్పుడు ఎక్కడైతే ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడతామో మనకు అదే కంపెనీ రిటర్న్స్ ఇస్తుంది, రైట్? ఆ కంపెనీ ఎప్పుడైతే బంద్ అయిందో, ఆ సాఫ్ట్వేర్ బంద్ అయిందో మనకు డబ్బులు రావు, కస్టమర్కు డబ్బులు రావు. బట్ ఇక్కడ సినారియో వేరండి, ఇక్కడ సినారియో వేరు. మీరు పర్చేజ్ చేసారు అసెట్, షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లో ఉన్నాయి. మీరు రిటర్న్స్, ఆ షేర్స్ కి రిటర్న్స్ ఎవరు ఇస్తారు? మీకు రిటర్న్స్ ఎవరు ఇస్తున్నారు సార్? షేర్ మార్కెట్ ఇస్తుంది రిటర్న్స్. మీరు ఎక్కడ అమ్ముతారు ఆ షేర్స్ ని? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అమ్ముతారు. అంటే రిటర్న్స్ ఎవరు ఇస్తున్నారు? షేర్ మార్కెట్ ఇస్తుంది. మ్యాగ్నస్ ఫస్ట్ కేవలం మీకు ఒక మంచి, మ్యాగ్నస్ ఫస్ట్ పని ఏంటిదండి? ఒక మంచి కంపెనీని, అంటే ఇండియాలో 500-600 కంపెనీలు ప్రీ ఐపీఓ షేర్స్ ఇస్తున్నాయండి, చాలా కంపెనీలు ఇస్తున్నాయి. బట్ మ్యాగ్నస్ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈ 500-600 కంపెనీలలో ద బెస్ట్ కంపెనీ, ఏ కంపెనీ వాల్యుయేషన్ బాగుంటుందో, ఫ్యూచర్ లో గ్రోత్ బాగుంటుందో, ఏ కంపెనీ ఆ కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎలా ఉంది, ఆ కంపెనీ ప్రొడక్ట్ డిమాండ్ ఎలా ఉంది మార్కెట్ లో, రైట్? ఆ ప్రొడక్ట్ డిమాండ్ రేపు ఫ్యూచర్ లో 1, 2, 3 సంవత్సరాల్లో ప్రీ ఐపీఓ నుండి ఐపీఓ లాంచ్ చేయగలుగుతుందా, చేయలేదా? వీటన్నిటిని చూడడానికి మన దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక టీం ఉందండి మ్యాగ్నస్ దగ్గర. సో వీళ్ళు ఫస్ట్ వీటన్నిటిని చూసి మన కోసం మంచి కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తారు. అంటే మీరు 1000, 2000, 3000 పెట్టక ముందే మ్యాగ్నస్ ఫస్ట్ ఆ కంపెనీలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టో, 50 కోట్లు, 100 కోట్లు పెట్టి ఫస్ట్ పర్చేజ్ చేసుకొని ఈ షేర్స్ వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. సో మీరు అప్పుడు 1000, 2000 పెట్టినప్పుడు మీకు రిటైల్ గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అంతే. మీ షేర్స్ ఏవైతే మీ డిమాట్ అకౌంట్ కు వస్తున్నాయో ఇవన్నీ కూడా
ఇన్యాక్టివ్ స్టాక్స్ అని ఉంటాయండి. మీరు ఆ డిమాట్ అకౌంట్ లో చూసుకున్నట్లయితే ఈక్విటీలో పోర్ట్ఫోలియో ఈక్విటీలో మీకు ఇన్యాక్టివ్ స్టాక్స్ అని కనబడతాయి. దాని ముంగట 0 ఉంటుంది. చాలా మంది అంటే ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ 0 ఉంది, రైట్. ఎందుకంటే అవి ఇన్యాక్టివ్ స్టాక్స్. యాక్టివ్ ఎప్పుడవుతాయి? ఎప్పుడైతే ఆ కంపెనీ ఐపీఓ లాంచ్ చేస్తుందో, ఎప్పుడైతే పబ్లిక్ ఇష్యూకి వస్తుందో అప్పుడు ఇవి యాక్టివ్ అయిపోతాయి షేర్స్. సో అప్పుడు వాల్యూ కనబడుతుంది. అప్పుడు డైరెక్ట్ మీరు షేర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అమ్ముతారా, హోల్డ్ చేసుకుంటారా, ఇట్ ఈస్ యువర్ డిసిజన్. డిసిజన్ ఎవరిది? మీది. సో మీరు హోల్డ్ చేసుకుంటే హోల్డ్ చేయొచ్చు, సేల్ చేసి అంటే సేల్ చేయొచ్చు, రైట్. సో ఇన్యాక్టివ్ స్టాక్స్ మనం తీసుకుంటున్నాం. ఎందుకు ఇన్యాక్టివ్ స్టాక్స్ తీసుకుంటున్నాం అంటే, ఎందుకు ఒక గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు తీసుకుంటున్నాం అంటే, షేర్స్ చాలా తక్కువ ధరకి మనకు అందుబాటులోకి వస్తాయి. పబ్లిక్ ఇష్యూకి రాకముందు షేర్ ప్రైస్ తక్కువ రేట్ ఉంటుంది. అందుకే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఇంతకుముందు వీడియో రాజా శ్రీనివాస్ గారు ప్లే చేశారు. వీడియో మనం చూసినాం. దాంట్లో చెప్పారు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు ప్రీ ఐపీఓ సెగ్మెంట్ లో ఉంటారు అంటే, చాలా తక్కువ ధరకి షేర్స్ అందుబాటులో ఉంటాయి. అందుకే కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఆ కోట్ల ఇన్వెస్ట్మెంట్ కొన్ని కోట్ల రూపాయలలో వాళ్ళకు లాభం దొరుకుతుంది, రైట్. ఇప్పటి వరకు మన ఆలోచన, మన సేవింగ్ పద్ధతులు ఎలా ఉన్నాయి సార్ అంటే, మనము ఇన్సూరెన్స్ తీసుకుంటాం, సేవింగ్ లో మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి తీస్తాము, రైట్. అలాగే మన ఎల్ఐసి, మన బ్యాంకులో డబల్ కోసం చాలా మంది డబ్బులు రిటైర్ అవ్వగానే డబల్ కోసం పెట్టేస్తారు. సార్ ఈ బ్యాంకులు అన్ని కూడా ఏదైతే కంపెనీస్ అన్ని కూడా మన డబ్బులను మనకు, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 10.5-11 సంవత్సరాలకు డబ్బులు ఇస్తుంది. ఈ డబ్బులు అందరి మనకి కూడబెట్టుకొని వాడు పోయి ప్రీ ఐపీఓ షేర్స్ తీసుకుంటారు. ఎన్నో న్యూస్లు ఉన్నాయి సార్, ఎన్నో ఉన్నాయి. రీసెంట్లీ ఒక ఆర్టికల్ వచ్చింది ద ఎకనామిక్స్ ఆఫ్ ఇండియాలో. ఆర్టికల్ వచ్చింది ఎస్బీఐది. ఎస్బీఐ ఒకనొక టైంలో 1,20,00,000 రూపాయల ప్రీ ఐపీఓ షేర్స్ తీసుకుంటే 797 కోట్ల వాల్యూ వచ్చింది వాళ్ళకి. ఎన్ని రేట్స్ అయింది ఆలోచించండి. సో మనం ఇంకా కూడా ఆ సేవింగ్ పద్ధతిలోనే ఉన్నాం. ఆ సేవింగ్ పద్ధతి నుంచి మనం బయటికి రావాలి. ఆ బయటికి రావడానికి మీకు కరెక్ట్ ప్లాట్ఫారం మ్యాగ్నస్ ఫస్ట్. సో ఇన్ని రోజులు మనం కొనలేం, బట్ ఇప్పుడు కొనగలుగుతాం. మీ పాకెట్ ఎంత అలో చేస్తుందో అంత పెట్టి మీరు పర్చేజ్ చేయండి. మీ డిమాట్ అకౌంట్ లో షేర్స్ ఉంటున్నాయి. సెక్యూర్ గా మీరు దాన్ని హోల్డ్ చేసుకొని 1, 2, 3 సంవత్సరాలు ఎప్పుడు ఏ కంపెనీ ఐపీఓ లాంచ్ చేస్తుందో అప్పుడు ఆ షేర్స్ మీరు అమ్ముతారా, హోల్డ్ చేస్తారా, అది మీ ఇష్టం. సో ఇంత పెద్ద అవకాశాన్ని కంపెనీ మీ ముందు పెట్టింది. ఇది కూడా ఎలా పెట్టింది, దీంట్లో కొన్ని బోనస్ కూడా ఇస్తుంది కంపెనీ మీకు. అది కూడా నేను చెప్పేసి మనము నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోదాం, రైట్. సో బోనస్లు ఎలా ఇస్తుంది? 3 ప్లాన్లు ఉన్నాయండి. ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 అని. సో ఇది నేను చెప్పచ్చా నెక్స్ట్ దాంట్లోనా రాజ శ్రీనివాస్ గారు? చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే, పర్లేదు కదా, రైట్. సో మూడు ప్లాన్లు 1000, 2000, 3000, 4000, 5000, 6000 లోపు ఎవరైతే ఎస్ఐపి ఎంఐపి తీస్తారో వాళ్ళకి మన ఎస్ఐపి ఏదైతే ఉందో 36 మంత్ అండి. 36 మంత్ ఆయన ఒక 2000 తోటి వచ్చాడు అనుకోండి. 2000 తోటి స్టార్ట్ అయిన ఆ వ్యక్తి 36 మంత్ పర్చేజ్ చేస్తాడు. ప్రతి నెల పర్చేజ్ చేసి 36 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 37వ నెల ఏదైతే స్టార్ట్ అవుతుందో 37వ నెల నుండి ఈయన ప్రతి మంత్ ఎంతైతే ఎస్ఐపి 2000 అనుకున్నాం కదా, ఆ 2000 రూపాయలు 37వ నెల నుండి మళ్ళీ 36 నెలలు కంపెనీ మీకు బోనస్ రూపకంలో ఇస్తుంది, రైట్. సో అంటే 2000 పెట్టి మీరు కొన్నారు, 72,000 రూపాయలు అయ్యాయి, మళ్ళీ 72,000 రూపాయలు బోనస్ అండి. రెండో ప్లాన్ 6,000 రూపాయలు, మినిమం 6,000 తోటి స్టార్ట్, అంటే రెండోది 6,000 తోటి స్టార్ట్ అవుతుంది. 6,000 రూపాయలతో కొన్న మీరు ఈ నెలలో 6,000 డిపాజిట్ చేశారంటే 6,300 రూపాయలు పర్చేజ్ చేయడానికి మీకు అమౌంట్ ఇస్తారు. అంటే 300 రూపాయలు బోనస్ వస్తుంది. ప్లాన్ 1లో 36 నెలల తర్వాత బోనస్ వస్తే, ప్లాన్ 2లో అదే నెల నుండి బోనస్ వస్తుంది. సో ఇలా 6,300 ఈ నెల, రెండో నెల 6,600, మూడో నెల 6,900, ఇట్లా 300 పెరిగి టోటల్ గా 36 నెలలకు 1,99,800 రూపాయల బోనసే వస్తుంది మీకు. మీరు పెట్టిన పైసలు 2,16,000 అయితే 1,99,800 అంటే 4,15,800 రూపాయలు మీ పోర్ట్ఫోలియో తయారవుతుంది 3 years లో, రైట్. సో ఇది రెండో ప్లాన్. మూడోది 1 టైం అండి.
వన్ టైం మీరు 25,000 నుండి స్టార్ట్, 25,000 కానీ, 50,000 కానీ, 75 కానీ, 1,00,000 కానీ, 1,25,000, 25,000 లాట్ తోటి మీరు వన్ టైం షేర్స్ కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న వాళ్ళకి కంపెనీ 3% రిటర్న్ గా క్యాష్ బ్యాక్ రూపంలో లేదా మీ బోనస్ రూపకంలో ఇస్తుంది. 3% లో 1.5%, అంటే ఒక ₹1,00,000 కనుక మీరు షేర్స్ తీసుకుంటే ₹1,00,000 షేర్స్ మీ డిమాట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ₹1,00,000 మీద 3% అంటే ₹3,000లో ₹1,500 మీరు డైరెక్ట్ బ్యాంకుకు తీసుకోవచ్చు. ₹1,500 షేర్స్ పర్చేజ్ చేయొచ్చు. రైట్. సో ఇది 3 ప్లాన్లు అండి. రైట్. దీని తర్వాత లాస్ట్ నా సెషన్ నేను కంప్లీట్ చేసే ముందు లాస్ట్ ఒక మంచి కంపారిజన్ చెప్తాను మీకు. కంపారిజన్ చెప్పి నేను నా సెషన్ క్లోజ్ చేస్తా. కంపారిజన్ ఏంటిదంటే, ఇండియాలో 98 అండ్ అబోవ్ % జనాభాకి ప్రీ ఐపీఓ సెగ్మెంట్ తెలియదండి. 98 అండ్ అబోవ్ % జనాభాకి ప్రీ ఐపీఓ సెగ్మెంట్ తెలియదు. రైట్. సో తెలియనప్పుడు మన ఆపర్చునిటీ ఎంత ఉందో మీకు అర్థం కావాలి, మనం ఏం చేయగలుగుతాం అనేది మీకు అర్థం కావాలి. రైట్. అయితే కొత్త ఆలోచన, ఈ కొత్త ఆలోచనలు, కొత్త రెవల్యూషనరీ థాట్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, దాంట్లో స్టార్టింగ్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ కెరియర్ లో ఎలాంటి వ్యవస్థ జరుగుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సార్, మీ అందరికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి మీ అందరికీ తెలుసండి. ఇండియాలో ఎల్ఐసి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పాలసీల గురించి ఎవరికి తెలియదండి, ఐడియానే లేదు పాలసీలు. మనకు తెలియదు కదా ఎల్ఐసి రాకముందు పాలసీలు ఏంటి. కొత్త ఆలోచన పాలసీలు అనేది. ఈ కొత్త ఆలోచనతోటి కంపెనీ వచ్చినప్పుడు ఈ కొత్త ఆలోచనలను ఎవరైతే యాక్సెప్ట్ చేసారో, ఎవరు ఫస్ట్ యాక్సెప్ట్ చేసారు, ఏజెంట్లు. అంటే ఆ ఎల్ఐసి తోటి ఎవరైతే ఏజెంట్లు స్టార్ట్ అయ్యారో ఆ ఏజెంట్లు కొత్త ఆలోచనను యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఇంటింటికి వెళ్ళి పాలసీలను ప్రమోట్ చేయడం జరిగింది, పాలసీల బలం చెప్పడం జరిగింది. రైట్. సో వాళ్ళు చాలా స్టార్టింగ్ లో చాలా కష్టపడి ఉంటారు కదా, ఎందుకంటే తెలియదు ఆలోచన, పాలసీల గురించే తెలియదు, ఐడియా లేదు. ఈయన చెప్తా ఉన్నాడు, కరెక్ట్ అయినా వస్తుందా రాదా తెలియదు కదా. కానీ దాన్ని ఆ పాలసీలను ఇంటింటికి వెళ్ళి ప్రమోట్ చేసిన ఆ ఏజెంట్లు, ఆ కోడ్ ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిందో మీ అందరికీ తెలుసు. ఆ ఏజెంట్ల పరిస్థితి ఇప్పుడు ఏందో మీ అందరికీ తెలుసు. సో ఒక కొత్త ఆలోచనలు వాళ్ళు ప్రమోట్ చేశారు. రైట్. వాళ్ళలాగానే ఇప్పుడు మ్యాగ్నస్ ఫస్ట్ కు సంబంధించిన ఈ ఆలోచనని ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క 20,000 30,000 జాబ్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరైతే దీని బలం చెప్తారో వాళ్ళ కెరియర్ కూడా రేపు ఫ్యూచర్ లో చేంజ్ అయిపోతుంది, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం జరుగుతుంది వాళ్ళు. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు నన్ను విన్నందుకు. కడెం కుమార్ ఫ్రమ్ చంద్రపూర్, మహారాష్ట్ర. థ్యాంక్ యూ సార్. ప్రాణేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మిస్టర్ ఆఫీసర్.